కరీంనగర్లోని భాగ్యనగర్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కాలనీవాసులంతా కలిసి పోచమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరం కలిసి బోనాల ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని భాగ్యనగర్ కాలనీవాసులు తెలిపారు. భాగ్యనగర్ నుండి కుర్మవాడ పోచమ్మ ఆలయానికి కాలనీ వాసులు చేరుకున్నారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నెత్తిన బోనమెత్తారు. డప్పు చప్పుళ్లు శివసత్తుల పూనకాల నడుమ బోనాలని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఒడిబియ్యం సమర్పించారు. భాగ్యనగర్ కాలనీ వాసులమంతా కలిసి మొదటిసారి బోనాల ఉత్సవాలని ప్రారంభించామని మహిళలు తెలిపారు. పోచమ్మ దయ కాలనీ వాసులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సుఖ సంపదలు కలగాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. కాలనీ వాసులంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో బోనాల పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. గ్రామాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉత్సవాలు నిర్వహించామని చెప్పారు. 45 సంవత్సరాల క్రితం భాగ్యనగర్ కాలనీ ప్రారంభమయ్యిందని మాజీ కార్పొరేటర్ సదానందచారి రాళ్లబండి ప్రసాద్ రెడ్డి అన్నారు. వినాయక మండప సభ్యులంతా కలిసి పోచమ్మ బోనాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఏటా ఈ వేడుకలు జరిపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్, మాజీ కార్పొరేటర్ కర్ణకంటి సదానందచారి, రాళ్లబండి శంకర్ ప్రసాద్ రెడ్డి, పటేల్ శ్రీనివాస్ రెడ్డి, భాగ్యనగర్ కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మా భాగ్యనగర్ కాలనీ నుంచి అందరం కలిసి అమ్మవారికి బోనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి వడిబియ్యం పోసి అన్ని రకాలుగా అమ్మవారిని సంతృప్తిగా మాకు అన్ని సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, అదేవిధంగా వర్షాలు సకాలంలో వర్షాలు పడి అందరికీ సస్యశ్యామలంగా అందరూ ఉండేలా ఆశీర్వదించమని ఈరోజు మేము అందరము కలిసి మా కాలనీ తరపు నుండి భాగ్యనగర్ నగరవాసులం అందరం కలిసి బోనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ ఈ మహిళమ్మలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మా భాగ్యనగర్ కాలనీలోని మా సభ్యులందరూ కూడా అందరూ కలిసి మమ్మల్ని ఈ రకంగా స్పాంటేనియస్గా అందరూ పాల్గొని అందరూ ఈ విధంగా బోనాలు తీసుకుని వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా మా అందరిపైన ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భాగ్యనగర్లో ఇది స్థాపించిన కాంచి ఇంతవరకు బోనాలంటూ జరగలేదు. మొదటిసారిగా వీళ్ళందరినీ ఏకం చేసి అందరు సమైక్యంగా సమజీవనం గడపాలని, అందరూ అమ్మవారికి పూజించాలని, దానివల్ల వచ్చే లాభాలు బహుగా ఉంటాయి. ఇటు వర్షాలు కురవటమే కానీ మన ఇళ్లలో ఉండే ఆరోగ్యం, మన పిల్లలకు ఆరోగ్యంగా ఉండటం కానీ ఇది గ్రామదేవతను కూడా పల్లెటూర్ల కంటే ఈ పట్టణాల్లో ఏం తీసిపోవని ఒక సంపద రూపంలో ఒక మనకు మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏకం చేసి ఈనాడు మా మహిళల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటికి ఇదే విధంగా కొనసాగాలి. ఏ ఉత్సవం అయినా మేము ఇలాగే జరుపుకుంటాం. జై హింద్. భాగ్యనగర్ కాలనీ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి సమూహంగా ఎప్పుడు పోచమ్మ బోనాలు అనేది నిర్వహించలేదు. మాకు తెలిసైనా ఇప్పుడు అందరు మా ఇంటి దగ్గర ఉన్నట్టు వినాయక మండపం ఒకే ఏదైతే వినాయక భజన మండలి ఏదైతే మాదైతుందో భాగ్యనగర్లో ఉన్న మా భజన మండలి మాదైతే వినాయక మండపం వాళ్ళందరం కలిసి దాదాపు 40-50 కుటుంబాల వాళ్ళందరం కలిసి అమ్మవారికి పోచమ్మ బోనాలు సమర్పించుకుందాం అనే ఆలోచనతోని 2-3 రోజులనే తొందరగానే నిర్ణయించుకోవడం జరిగింది. దానికి పెద్దలు, వాడ పెద్దలు, అమ్మ వాళ్ళందరూ కలిసి ఏదైతుందో పోచమ్మ బోనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, వర్షాలు కురవాలి, సర్వే జన సుఖినోభవంతు, అందరం బాగుండాలి, అమ్మవారి దయ కరుణా కటాక్షాలతో అందరం బాగుండాలి.